ప్రైజ్ లార్డ్. చాలా మంది విషయాల్లో నేను డైరెక్ట్ గా పాయింట్ కి వస్తున్నాను. నేను మహిబాద్ ప్రాంతంలో ఉన్నాను. గోపి వాళ్ళ కుటుంబంలో, కవిత వాళ్ళ కుటుంబంలోకి వచ్చినప్పుడు మీలో చాలా మంది కొన్ని డౌట్స్ ఉంటాయి. ఎక్కువ మంది దేవుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసిండని చెప్పేసి అబద్ధాలు చెప్తారు. చాలా మంది సేవకులు ఆ అబద్ధాలను నమ్మి ఎంతో మంది యేసయ్యని నమ్ముతున్నారు, మోసపోతున్నారు అని చెప్పేసి చాలా విషయాలు చెప్తా ఉంటారు. ఈ రోజు ఎందుకు చెప్తున్నారు అనే సంగతి అందరికీ తెలుసు. చెడ్డ వాళ్ళందరూ ప్రచారం చేస్తూ ఉన్నారు. స్వస్థతలు జరగకపోయినా, మేలు జరగకపోయినా జరిగినాయి అని చెప్తారు. ఏ మేలు జరగకపోయినా అలాంటి అబద్ధాలు చెప్తానంటారు. ఇది నిజమైతే నేను ఇంటింటికి, మా వాళ్ళందరూ సంఘ బిడ్డలందరికీ ఇంటింటికి వెళ్ళి లైవ్ లో సాక్ష్యాలు తీస్తున్నాను. నేను ఒకసారి చూసినట్లయితే నేను ఇక్కడ మహిబాద్ అనే ప్రాంతంలోకి వచ్చాము. మా సహోదరుడు, మా సహోదరిని, వారి కుటుంబాన్ని దర్శించడం ముందు ఇది వాళ్ళ ఫోటో. వివాహమైన కొత్తల్లో. అయ్యా, ఏ సంవత్సరం వివాహం అయింది? 2005లో 25 తారీఖు. 2005 25వ తారీఖు. ఏ నెల? అంటే 22 సంవత్సరాలు వివాహమై. 22 సంవత్సరాల క్రితం వివాహం అయితే వాళ్ళ పిల్లలు ఎంత పెద్దగా ఉండాలి? వీళ్ళిద్దరు వాళ్ళకి దేవుడిచ్చిన పిల్లలు. దేవుడిచ్చిన పిల్లలు ఎందుకు అంటున్నా అంటే, ఒకప్పుడు చెల్లె మీద రకరకాల దేవతలు వచ్చేసి ఉగ్రాలు ఊగేది. అమ్మ అవునా? సిగం వచ్చేది. కానీ ఏ మేలు జరగలా. నష్టాలు, భార్యాభర్తల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఉంటే నాన్నగారు సేవకులుగా ఉన్నప్పుడు మన మోషే బెతెస్దా మందిరానికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ చూస్తే, అక్కడికి వచ్చాక నిజంగా మీరు ఎంతో స్థితి బాగలేక ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు అనేది తెలుసు. బాగలేకనే అందరు కుటుంబాలు వచ్చారు. అవునా? అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చిందంటే పిల్లల కోసం వచ్చినాం. మాకు అప్పటికి 6-8 సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేక. మస్తు ఇబ్బంది. హాస్పిటల్ చుట్టూ తిరిగినాం. మళ్ళా తిరిగిన హాస్పిటల్, తిరిగిన దేవుళ్ళు. మా భార్యకి ఎంటికలు వచ్చే సిగమూగేది. ఎంతో గోసపడ్డా. నేనైతే నా జీవితం కష్టపడ్డ సొమ్మంతా హాస్పిటల్ చుట్టూ అయిపోయినాయ్యా. మస్తు ఇబ్బంది పడ్డా. దేవుని నమ్ముకున్నాక గొప్పగా దీవించిన, మంచి ఇల్లు కట్టుకున్నా, మంచి పిల్లగాలు, పాప పుట్టింది, బాబు పుట్టిండు. మంచిగా ఉన్నాం ఇప్పటికైతే. అక్కడనే పెద్ద పాస్టర్ ప్రార్థన చేసిడు, ఫలాలు ఇచ్చిరు, సంతాన ఫలం ఇచ్చారు. అందిందా? అందితే ఇదిగో కుమార్తె. ఆ తర్వాత ఒక విషయం జరిగింది. నాన్నగారు చనిపోయారు, సంతానము ఇంక అందదు అని చెప్పి చెల్లి ఏడుస్తా ఉంది. మా పెద్ద పాస్టర్ గారు చనిపోయారని. పాస్టర్ గారు చనిపోయారు కానీ అక్కడ ఉన్న దేవుడు చనిపోయిందా? దేవుడు ఉన్నాడుగా బ్రతికే. అయితే చెల్లికి చెప్పిన, పోయింది నాన్నగారే కానీ దేవుడు కాదు తల్లి, నీకు సంతానం అందుద్ది. అయితే డాక్టర్లు ఏం చేశారంటే, ఒకవైపు ఏమంటారు, ఓవెన్ ట్యూబ్ ఒకవైపు ఉంటది గర్భసంచికి మార్గాలు, నీటి బుడగలు ఉంటే 2 ట్యూబ్లు ఉంటే ఒకవైపు ఆపరేషన్ చేసి తీసేశారు డాక్టర్. నిజమేనా తల్లి? సర్జరీ చేసి ఒక ట్యూబ్ తీసేసారు. ఇక మళ్ళీ నాకు పుట్టేదేమో పాపకి 5 సంవత్సరాలు కావద్దని అన్న అంటే, అన్నయ్య సేవలోకి వచ్చాడు. సేవలోకి వస్తే నేనున్నా, దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేస్తే అందుతుంది అంటే పల్లవమ్మ గారు ఫలం ఇచ్చింది, అందింది. మగ పిల్లగాడు పుట్టి. మగ పిల్లాడు అదొక్కటి ఖచ్చితంగా అన్నది. చెల్లె అని అంట నేను. నా చెల్లి, నా సహోదరుడు. ఎందుకంటే నాకు, మా కుటుంబానికి, మేమందరం ఒక కుటుంబం. ఎంత దూరం ఉన్నా ఒకటే సంఘం, ఒకే సేవకుడు. అంతేనా తల్లి? మేము బలమైన కుటుంబంగా ఇది ప్రాణాలు ఉన్నంత వరకు జీవితకాలం ఇంతే. నా చెల్లి ఆ రోజు ఏడ్చిన ఏడుపు నా దేవుడు ఆ రోజు విన్నాడు. అన్నమ్మ ప్రార్థన విన్నట్టు విన్నాడు. మామూలు ప్రార్థన కాదు, అన్నమ్మ ప్రార్థన. అయ్యా, నేను తల్లి నీ కన్నీరుని దేవుడు చూస్తున్నాడు. ఒక ట్యూబ్ ఉన్న పిల్లలు పుట్టరని చెప్పిన, వీళ్ళేమి టెస్ట్ ట్యూబ్ బేబులు కాదు. అరే టెస్ట్ ట్యూబ్ బేబులా? దేవుడిచ్చిన ఫలంతోనే. అసలు మందులు కూడా మింగలే, గవర్నమెంట్ లో డెలివరీ అయినా. సచ్చిన నేను తిరగడ ఆపరేషన్ చేశారు, గర్భ సంచి తిప్పేసారు, అంతా రకరకాలుగా చేసారు నన్ను. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, సూరపేట, మహిబాద్ అన్ని ఊర్లు తిప్పాడు మా ఆయన. చచ్చిపోయినా నేను బలంతా నేర్చి చర్చికి తీసుకొచ్చుకున్నా. పలగొట్టినరా. ఇంత పరిస్థితుల్లో ఈ కుటుంబానికి పెళ్ళిళ్ళయి అన్ని అయ్యి, ఒకరోజు ఇప్పుడుది కాదు, 20 ఏళ్ల క్రితం పెళ్లిళ్ళైన ఫోటోలు, వీళ్ళు చిన్నపిల్లగాళ్ళు అప్పుడు పెళ్లిళ్ళు చేసిన ఫోటోలు అన్నీ ఉన్నాయి. నేను సాక్ష్యాలతో చెప్తున్నా. ఏంటంటే దేవుడి దగ్గర, యేసయ్య దగ్గర నిజంగా జరుగుతాయా అబద్ధమా చెప్తారు? నిజమేనా? మన చర్చిలో నిజంగా జరుగుతాయా? మనం కూడా ఫేక్ పాస్టర్లేనా? అయ్యా, ఎంత అద్భుతాలు అంటే, అసలు ఆ పిల్లగాడు పుట్టానని పుట్టిండయ్యా. ఒక్క ట్యూబ్తో పుట్టాలనుకున్నా. నేను కూడా చాలా ఏడ్చినాయా దేవుని కాడ. సంవత్సరన్నర ఉపవాసం ఉన్నా.
సంవత్సరన్నర ఉపవాసం ఉన్నా. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు తిరిగారు? నేను ఆహా, అవ్వదు అనే నమ్మకం, అపనమ్మకం. నమ్మకం ఒక పెద్ద 6 నెలలు 5 నెలలు 6 నెలల తర్వాత మళ్ళా నమ్మకం కలగలే. తర్వాత దేవుని వాళ్ళు ఉపవాసం చేస్తేనే దేవుడు కరుణించిండు, మా కుమారుని కూడా ఇచ్చిండు మంచిగా. ఇప్పుడు మేమున్న ఒక ఇల్లు కూడా భయంకరమైన, రేపంటే రేపు కూలిపోయే పెంకుటిల్లు. అవును. అసలు ఈ ఆడపిల్లలు వీళ్ళు ఉన్నారు కాబట్టి అసలు ఎవరు కూడా ఉండలేరు. అలాంటి ఇంటిని దేవుడు ఈరోజు అద్భుతమైన ఇల్లుగా మార్చాడు. ఒక సాక్ష్యం కాదు అమ్మ, నిజంగా మన దగ్గర స్వస్థత జరుగుద్దా? ఇది ఒక్కటి నిజంగా నిజంగా జరుగుతుంది అన్నయ్య. అబద్ధం కాదు. అబద్ధం సంతాన కాదు. ఫలంతో సంతానం అందుద్దా? అందుతుంది. అందింది నాకు ఒక ట్యూబ్లోనే అందింది. ఎందుకంటే నాన్న, నేను చాలా మంది క్రైస్తవ్యాన్ని అబద్ధం అని చెప్తున్నారు. యేసయ్య ఏదైనా బైబిల్లో చెప్పిందే ఆయన చేశాడు. స్వస్థత ఉంది, ఆయన స్వస్థపరిచి ఎంతో మందికి సేవ చేశాడు. ఆయన శిష్యులు స్వస్థపరిచి ఎంతో మందికి సేవ చేశారు. నేను ఎప్పుడు కూడా స్టేజ్ మీద ఎక్కడైనా నిలబడి ఆ స్టేజ్ మీద జరిగినట్టుగా, దయ్యం బట్టితో ఊగినట్టుగా అట్లాంటి అబద్ధపు సేవ నేను చేయట్లేదు. మన సంఘంలో అది అలవాట్లేదు. ఉందారా తల్లి? నిజంగా ఈరోజు ఉన్న పిల్లలు ఇక్కడ ఉన్నారు, కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళు అందిన సాక్ష్యాలు ఉన్నాయి. తెలియదు అన్నయ్య, తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఊగుతారు ఊకూక, అవి అబద్ధాలు. అన్నయ్య కాడ నటించడం అబద్ధం. అది చర్చిలో ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారుగా కిరాయి తీసుకొని, అవి అబద్ధాలు. ఈ ఊగే వాళ్ళందరూ నేను అమ్మం. మాకు ఆ ఊగే సంఘం కూడా కాదు, మాకు అవి నచ్చవు. మేము డైరెక్ట్ గా ఉండాలి. నా ప్రభు, నువ్వు వచ్చావా, మందిరానికి నడిచావా, నిజంగా దేవుడు నీ మిషన్ లో మేలు చేసిండా లేదా? ఒకే సంఘము, ఒకే సేవకుడు. అంతేనా? ఎన్ని సంవత్సరాలు చర్చకొచ్చి? 20 సంవత్సరాలు. మన చర్చకొచ్చి 20 ఫస్ట్ నుంచి అంతే. ఎక్కడ పోలే, ఒక్క ఆదివారం కూడా మిస్ చేయలే. ఇక్కడ నుంచి దాదాపు మా మోసే పాస్టర్ చనిపోతే సంకలి పిల్లని పెట్టుకొని వచ్చిన నేను. అయ్యో ఇట్లానా అట్లానా అని ఏడ్చుకుంటా. అన్నయ్య టవల్ కట్టుకొని ఏడుస్తాడు, బాధపడుతున్నాడు, అందరు ఏడుస్తున్నారు. 20 సంవత్సరాల కంటే ఎంత ఏ చర్చి పోం, ఏ దేనికి పోం. 20 సంవత్సరాలకు అదే చర్చి, అదే పాస్టర్, అదే మా అన్నయ్య, మా పాస్టర్ అంతా మా కుటుంబంలాగా మేము అదే చర్చిలో ఉంటాం అయ్యా. ఈ రోజు కూడా చూడండి, ఇక్కడ ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారు, కానీ ఒక సొంత ఇల్లు మంచి కట్టుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక్క ఇల్లు కూడా బాగలేదు. మీరు మా చుట్టూ కూడా మీకు చూపించగలను. ఒక్క ఇల్లు మంచిగా లేదు, ఒకళ్ళు సంతోషంగా ఉన్నోళ్ళు లేదు, ఒకళ్ళు కొనుక్కున్న వాళ్ళు లేరు. ఒక్కళ్ళ జీవితంలో అద్భుతాలు జరిగింది. అన్న మీ దగ్గర దేవుడు ఉన్నాడు అంటే మాకు తెలియదు, మేము దేవుడు నమ్ముతున్నాం, వాళ్ళు నమ్మట్లే. విశ్వాసం ఉన్న దగ్గర దేవుడు కార్యాలు చేస్తాడు. తల్లి అవునా కదా? అవునా కదా? విశ్వాసం ఉంది, మీరు కూడా విశ్వసించండి. అబద్ధపు సేవకుల్ని ఫాలో చేయకండి. మా దగ్గర మేము ఎవరి దగ్గర డబ్బులు లాక్కం, ఎవరి దగ్గర ఏది ఆశపడం. అర్థపడతాం లేదన్నయ్య. ఏమన్నా అసలు అడగలే. ఇది వద్దు, మీరు మందిరానికి రాని చాలు. అవునే, మా అయ్యగారు ఇంకా మీరు 1 సంవత్సరం తిరగండి, మీ అనుకునే కోరిక నిలబడకుంటే ఖచ్చితంగా తిరిగి వెళ్ళి ఎంత ఖర్చు పెట్టారో అంత ఇచ్చేస్తాను అన్నాడు మా అయ్యగారు. అంత నమ్మకం ఉంది మా పాస్టర్, మా అయ్యగారు నమ్మింది తెలుసా, అంత ఉందయ్యా. నిజంగా దేవుడు మన కుటుంబాలను నడిపించాలి. క్రైస్తవ్యాన్ని ఎక్కిరించే ప్రతి ఒక్క పనికి మన వాళ్ళకి కూడా చెప్తున్నాం, మా దేవుడు నిజం, మా దేవుడు చేసిన అద్భుతాలు నిజం, ఈ రోజు మా కుటుంబాలను నిలబెట్టే దేవుడు నిజం. పిల్లలు లేకుండా ఎంత గోసపడ్డో ఆ దేవునికి ఎరక, హరి గోసపడ్డ దేవుని తిరిగిన దేవుడి దగ్గర దేవుని ఏసై నమ్ముకున్నాకనే నేను ఇంత భవిష్యత్తులో ఇంతవరకు వచ్చిన. నా పాప, నా బాబు ఇంత సంతోషంగా ఉన్నానంటే దేవుని వల్లనే, ఏసై వల్లనే. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం మా చెల్లెల్ని, మా కుటుంబాన్ని. మళ్ళొకసారి ఇంకా గొప్పగా ఈ సంవత్సరంలో నా ప్రభు చేయబోతున్నాడు ఒక అద్భుత కార్యము. దాని కొరకు కూడా మహాపరిశుద్ధ తండ్రి, గొప్ప దేవేశయ్య, అయ్యా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. నా సహోదరి, నా సహోదరుల కుటుంబానికి ఎంతో మేలు కావాలి, ఎంతో ఆశీర్వాదం కావాలి ప్రభా. ఇంకా గొప్ప కృపను వారికి అందించమని, వారి పిల్లల్ని ప్రభా తండ్రి అద్భుతమైన జీవితంలో కూడా ఎన్నో ఎదుగుదల, ఎంతో కృపా క్షేమం కలిగి ప్రభా వారి వర్ధిల్లే భాగ్యం ఆ పిల్లలకి, ఈ కుటుంబానికి. ఏ వ్యాపారం అయితే ఈరోజు చేస్తున్నారో ఆ వ్యాపారంలో 30 60 100 ఫలించు, గొప్ప వారిగా మార్చండి తండ్రి. ప్రతి ఒక్కరు నిజంగా వీరితో దేవుడు ఉన్నాడని ప్రపంచం మొత్తం చెప్పుకునే పరిస్థితి తీసుకురమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.